चरण पाई प्रदीप ओ मो पथ पाई आलुओ अटे। मु तुमर धर्ममय शासन सबु पालिबा पाई शपथ करिअछि ओ ताहा स्थिर करिअछि। मु अत्यंत दुखित अच्छी। हे सदाप्रभु तुम वाक्य अनुसार मते सचेत कर। हे सदाप्रभु निवेदन करुअछि मो मुखर स्वच्छादत्त उपहार ग्रहण कर ओ तुम्भर शासन सबु मते शिखाओ। मो प्राण निरंतर महस्तरे थाए तेबे तेबे हैं मु तुम्भ व्यवस्था पासुरु नहीं। दुष्ट माने मो पाई फांद पाती अछंती तथापि मु तुम्भ विधानरु विपदगामी हेली नहीं। मु तुम प्रमाण वाक्य सकल को सदाकाल अधिकार रूपे ग्रहण करिअछि कारण ताहा सबु मो चित्तर आह्लादजनक। मु शेष पर्यंत सर्वदा तुम्भर विधि सबु पालन करिया पाई अपना मन को प्रवर्ताई अच्छी। प्रेज लॉर्ड। దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు। ప్రభుଙ୍କ నామరే आपण మనకు సమస్తଙ୍କୁ మో ధన్యవాद ज्ञापन करे। దేవుడు ఎంతగానో ఈ వారం అంతా కూడా మన కాసి కాపాడి प्रभु केते उत्तमतारे विगत सप्ताह सारा आमनकु रक्षा करिकी మన సజీవ లెక్కలో ఉంచి आमनकु सजीव मानक मध्यरे रखिकी ఆ విశ్రాంతిలో నిలబెట్టిన దేవాది దేవుడికి లెక్కలేనన్ని వందనాలు। విశ్రామ దినరే ప్రభు आमनकु छिडा करिथिवारु मो प्रभुଙ୍କୁ बहुळ धन्यवाद दिए। వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము। వాక్యకు జీవా పూర్వరు हमने छोटो प्रार्थना करिबा। మహాపరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు। ఘనమైన మా తండ్రి నీకు వందనాలయ్యా। ఎంతగానో ప్రభా మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ కనుదృష్టిలో ఈ వారం అంతా కూడా కాసి కాపాడి నీ శ్రాంతిలో తండ్రి నీ ఆరాధనలో నీ వాక్యం ముందుకు మమ్మల్ని తోడుకొని వచ్చారు। మీకు వందనాలు ప్రభా తండ్రి। అయ్యా తండ్రి మీ వాక్యముతో మాతో మాట్లాడబోతుండగా అయ్యా తండ్రి మీ వాక్యాన్ని వినేలా మా హృదయం నీ వాక్యానికి అయ్యా లోబడినట్టు అయ్యా మా హృదయాన్ని అయ్యా మీరే మార్చి సరిచేయండి అయ్యా। అయ్యా మీ వాక్యాన్ని విని గ్రహించినట్టు అయ్యా మీ వాక్యాన్ని శ్రద్ధగా విని నీ వాక్యము మా హృదయంలో ఫలించినట్టు మీ ఆత్మతో మమ్మల్ని నింపి వాడుకోండయ్యా। అయ్యా ప్రకటించడానికైతే నాకు యోగ్యత లేదు కానయ్యా నీ కృపను పెట్టి నీ సన్నిధిలో నన్ను నిలబెట్టారు నీకు వందనాలు। మీ ఆత్మతో నన్ను నింపండి। నీ బిడ్డలకి నాకు ఏదవసరమో మీరే మాట్లాడి దర్శించి మీ కృపలో వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నీ సన్నిధిలో పెట్టి అడుగు బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్। లాస్ట్ వచనాలు ధ్యానించుకుందాము 11, 12। हमने 111 एवं 112 पद को हमने आलोचना करिबा। నేను ఒకసారి చదువుతాను। मु थोरे पाठ करिबी। నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు అవి నాకు నిత్యశ్వాసము భావించుచున్నాను। నీ కట్టడాలను గైకునుటకు నా హృదయమును నేను లోబర్చుకునిచున్నాను। मु तुम प्रमाण वाक्य सकल को सदाकाल अधिकार रूपे ग्रहण करिअछि कारण ताहा सबु मो चित्तर आह्लादजनक। मु शेष पर्यंत सर्वदा तुमर विधि सबु पालन करिबा पई अपना मन को प्रवर्ताई अछि। ఇక్కడ కీర్తనాకారుడు ए जगारे गीत संगीतार रचक దేవుని మాటను బట్టి ए प्रभुंको कथा को नहीं कि ఆయన్ని స్తుతిస్తూ అంటున్నాడు। से प्रभुंकर स्तुति करिकि से कहू अछंती నీ శాసనములు నా హృదయమునకు ఆనందకరములు। प्रभु तुमर समस्त प्रमाण वाक्य सकल मोर चित्तर आह्लादजनक।
ఏదైతే నీ మాట అయి ఉన్నదో, ଯାହା ତୁମର କଥା ହେଇଅଛି, ఏదైతే నీ శాసనమై ఉన్నదో, ଯାହା କିଛି ତୁମର ବିଧି ଅଟେ, ఏదైతే నీకు ఇష్టమై ఉన్నదో, ଯାହା ତୁମର ଗ୍ରହଣ ଯୋଗ୍ୟ ଅଟେ, అది నా హృదయానికి ఎంతో ఆనందకరము. ତାହା ମୋର ଚିତ୍ତ ନିମନ୍ତେ ଆହ୍ଲାଦଜନକ ଅଟେ. అది నీ మాట నిత్యము నాకు శ్వాస్యము. ତୁମର ବାକ୍ୟ ନିତ୍ୟ ମୋ ନିମନ୍ତେ ଗୋଟେ ସ୍ୱାସ୍ଥ୍ୟ ଅଟେ. అందుకని నీ మాటను గైకొనడానికి, ସେଥିପାଇଁ ତୁମର କଥାକୁ ମୁଁ ଆଜି ଦିନରେ ସ୍ୱୀକାର କରିବା ପାଇଁ, నీ ఆజ్ఞలు నెరవేర్చడానికి ତୁମର ଆଜ୍ଞା ସବୁ ମୁଁ ପାଳନ କରିବା ପାଇଁ నా హృదయాన్ని నేను లోబర్చుకున్నాను ମୋର ହୃଦୟକୁ ତୁମଠାରେ ମୁଁ ନତ କରିଅଛି అని ఈ కీర్తనాకారుడు దేవుడి మాటను బట్టి మాట్లాడుతున్నాడు. ଏଇ ଗୀତ ସଂଗୀତା ରଚକ ସେ ପ୍ରଭୁଙ୍କର କଥାକୁ ନେଇକି ଏ ପ୍ରକାର ସେ କଥା କହୁଅଛନ୍ତି. అనేక సార్లు మన జీవితాన్ని చూసినప్పుడు, ଅନେକ ସମୟରେ ଆମ ନିଜ ଜୀବନକୁ ଯେବେ ଆମେ ଦେଖିଥାଉ, మన ముఖబిందము అందం, ଆମ ମୁଖର ସୌନ୍ଦର୍ଯ୍ୟ అద్దం దగ్గరికి వస్తేనే స్పష్టమైన రూపాన్ని మనకు బయలుపరుస్తుంది. ଆମେ ଯେବେ ଗୋଟେ ଦର୍ପଣର ସମ୍ମୁଖରେ ଠିଆ ହେଉ ତାହେଲେ ତାହା ସ୍ପଷ୍ଟ ରୂପେ ଆମମାନଙ୍କର ଚେହେରାକୁ ସେଥିରେ ଦେଖାଏ. మనం ఎలా ఉన్నామని ఒకరికి చూపించవచ్చు. ଆମେ କି ପ୍ରକାର ଦିଶୁଅଛୁ ତାହା ଆମେ ଜଣକୁ ଦେଖେଇ ପାରିବା. మనం ఏమన్నా అనుకుంటామని కొంచెం బాగుండకపోయినా బాగున్నామని చెప్తారు. ଆମେ କିଛି ଭାବିବା କହିକି ସେମାନେ ଆମେ ଭଲ ନ ଦିଶିଲେ ବି ହଁ ଭଲ ଦିଶୁଅଛୁ ସେମାନେ కానీ କହନ୍ତି. అద్దం దగ్గరికి వస్తే ଆମେ ଯେବେ ଗୋଟେ ଦର୍ପଣ ସମ୍ମୁଖରେ ଠିଆ ହଉ మన రూపం ఏమి కూడా అద్దం దాయదు. ଆମମାନଙ୍କର రూପ କିଛି ମଧ୍ୟ ସେ ଦର୍ପଣ ଲୁଚାଏ ନାହିଁ. ఏదైతే మన అందమై ఉన్నదో, ଯାହା ଆମମାନଙ୍କର ଚେହେରାରେ ଦେଖାଯାଉଅଛି అది సంపూర్ణంగా అద్దము బయలుపరుస్తుంది. ତାହା ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଗୋଟେ ଦର୍ପଣ ତାକୁ ଦର୍ଶାଇଥାଏ. మన ముఖం మీద ఉన్న చిన్న ముట్టుము, చిన్న మచ్చ కూడా మనకి బయలుపరుస్తుంది. ଆମମାନଙ୍କର ଚେହେରାରେ ଥିବା ଛୋଟ ଦାଗକୁ ମଧ୍ୟ ସେ ଦର୍ପଣ ଦେଖାଇଥାଏ. అదే విధముగా ସେଇ ପ୍ରକାର ରୀତିରେ దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు, ଆମେ ଯେବେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ସମ୍ମୁଖକୁ ଯେବେ ଆସୁ మన హృదయంలో ఉన్నది వాక్యము ప్రతిదీ కూడా బయలుపరుస్తుంది. ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଯାହା କିଛି ବି ଅଛି ପ୍ରତ୍ୟେକ ବିଷୟକୁ ବାକ୍ୟ ଦର୍ପଣ ଭଳିଆ ଦର୍ଶାଇଥାଏ. ఏ డాగున్నదో మన హృదయానికి, ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଯାହା ଦାଗ ఏ ଲଗାଯାଇଅଛି, మరకున్నదో మన హృదయానికి, ଯେଉଁ ପ୍ରକାର କଲଙ୍କର ସହିତ ଆମମାନଙ୍କର ହୃଦୟ ଅଛି, మన హృదయ అంతరాలలో ఏ పాపం ఉన్నదో ଆମମାନଙ୍କ ଅନ୍ତରସ୍ଥ ହୃଦୟରେ ଯେଉଁ ପାପ ଅଛି అతి తేటగా దేవుని మాట మనకు బయలుపరుస్తుంది. ତାହା ଅତି ସ୍ପଷ୍ଟତା ରୂପରେ ପ୍ରଭୁଙ୍କର ବାର୍ତ୍ତା, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆମମାନଙ୍କୁ ଦର୍ଶାଇଥାଏ. అనేక సార్లు దేవుడి సన్నిధికి వస్తాం. మనము ଅନେକ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତିକୁ ଆସିଥାଉ. దేవుడి సన్నిధిలో ప్రార్థించుకుంటాము. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁ. దేవుడి సన్నిధిలో వాక్యం చదువుతాము. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ବାକ୍ୟ ଆମେ ପାଠ କରୁ. సరిగా దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించేసరికి ଆମେ ଯେବେ ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ଆସିକି ଆମେ ଆଣ୍ଠୁରେ ଆମେ ଯେବେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ କରୁ, దేవుడికి విరోధముగా చేసిన పనులన్నీ ఒకదానికన్నా ఒకటి తర్వాత ఒకటి సమస్తం బయలుపడుతుంది. ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବିରୁଦ୍ଧରେ କରିଥିବା ଅନେକ କାର୍ଯ୍ୟ ମାନେ ଗୋଟେ ପରେ ଗୋଟେ ସେ ସବୁ କିଛି ଆମମାନଙ୍କର ମନରେ ଆସେ. దేవుని వాక్యం దగ్గరికి వస్తాము. ଆମେ ଯେବେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ନିକଟକୁ ଆସୁ, మనలో ఉన్న ప్రతి లోపము ఒకదానికి తర్వాత ఒకటి బయలుపడుతుంది. ଆମମାନଙ୍କ ଭିତରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ତ୍ରୁଟି ଗୋଟେ ପରେ ଗୋଟେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମମାନେ ତାହାକୁ ଆମେ ଜାଣିପାରୁ. అప్పుడు వాక్యము చదవడానికి కూడా మన బుర్రలో ఎక్కదు. ఎందుకంటే మన చేసిన లోపాలు బయట వాక్యములోను బయట పడుతున్నాయి కనుక ఈ లోపాలు గుర్తొస్తాయి. ఈ వాక్యం మీద వెళ్ళదు. ସେଇ ସମୟରେ ଆମେ ସେ ବାକ୍ୟକୁ ଆଉ ପାଠ କରିପାରୁନାହୁଁ, ନହେଲେ ଆଉ ସେ ବାକ୍ୟକୁ ଶୁଣିବାର ଆମମାନଙ୍କୁ ଇଚ୍ଛା ଲାଗେ ନାହିଁ. କାହିଁକି ନା ତାହା ଭିତରେ ଆମମାନଙ୍କର ତ୍ରୁଟି ସବୁ ଗୋଟେ ପରେ ଗୋଟେ ଆମେ ଜାଣିପାରୁଅଛୁ. అనేక సార్లు దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చినప్పుడు ఒకటి మన లోపము బయటపడుతుంది. ଯେଉଁ ସମୟରେ ଅନେକ ସମୟରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଆସିଥାଉ, ଆମେ ଯେବେ ପ୍ରାର୍ଥନା କରୁ ଗୋଟେ ପରେ ଗୋଟେ ଆମମାନଙ୍କ ଭିତରେ ଥିବା ତ୍ରୁଟି ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦର୍ଶାଇଥାନ୍ତି. అప్పుడు మనకు ప్రార్థన రాదు, కానీ దేవుడు చూపిస్తున్న లోపాలు ఒకటి మనకు గుర్తొస్తాయి. ସେଇ ସମୟରେ ଆଉ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବାର ସ୍ଥିତି ଆମମାନଙ୍କ ଠାରେ ରହେ ନାହିଁ, କିନ୍ତୁ ସେ ଗୋଟେ ତ୍ରୁଟି ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଆସେ. అప్పుడు మనం ప్రార్థన చేయము, కానీ ఆయన దగ్గర సిగ్గుగా ప్రార్థన చేసే స్థితిలో మనం ఉంటాము. ସେଇ ସମୟରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଉତ୍ତମ ପ୍ରାର୍ଥନା ନୁହେଁ, କିନ୍ତୁ ଆମେ ଗୋଟେ ଲଜ୍ଜିତ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରିବାର ସ୍ଥିତି ଆମମାନଙ୍କ ଜୀବନରେ ఎందుకంటే ଆସେ. ఒక తండ్రికి కుమారుడు ఉంటాడు. କାହିଁକି ନା ଗୋଟେ ବାପାଙ୍କର ଗୋଟେ ସନ୍ତାନ ଥାଏ. ఆ కుమారుడు తండ్రికి లోబడి విధేయతగా నడిచినప్పుడు
కుమారుడు ଯଦି ସେ ପୁଅ ସେ ବାପାଙ୍କର ପ୍ରତ୍ୟେକ କଥାକୁ ଶୁଣିକି ଯଦି ତାଙ୍କର ବାପାଙ୍କର କଥା ଅନୁଯାୟୀ ଯଦି ସେ ଚାଲେ తన ఎదురుగుంట స్పష్టంగా రాగలడు. ସେ ତାଙ୍କର ବାପାଙ୍କ ସମ୍ମୁଖରେ ଅତି ଧୈର୍ଯ୍ୟର ସହିତ ସେ ଆସିପାରେ. కానీ ఆ తండ్రి మాట వినకుండా తండ్రికి లోబడకుండా తప్పుపోయిన కుమారుడు ଯଦି ସେ ତାର ବାପାଙ୍କର କଥା ନ ଶୁଣିକି ଯଦି ସେ ହଜି ଯାଇଥିବା ପୁତ୍ର ଭଳିଆ ଯଦି ଅଛି తండ్రి దగ్గరికి డైరెక్ట్ గా అంత దర్భముగా రాలేడు. ସେ ତାଙ୍କର ବାପାଙ୍କ ନିକଟକୁ ସେତେ ଧୈର୍ଯ୍ୟର ସହିତ ସେ ଡାଇରେକ୍ଟ ତାଙ୍କର ବାପାଙ୍କ ନିକଟକୁ ସେ ଆସିପାରେ ନାହିଁ. అలాగే మన లోపాలు కలిగి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ଆମମାନଙ୍କ ଭିତରେ ତ୍ରୁଟିର ସହିତ ଆମେ ଯେ ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିକୁ ଆସିଥାଉ అంత ఉత్తమగా మనం ప్రార్థన చేయలేము. ସେତେ ଉତ୍ତମତାରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରିପାରି ନଥାଉ. ఎందుకంటే କାହିଁକି କହିଲେ ప్రార్థనలో మన ప్రతి పాపము కూడా బయలుపడుతుంది. ପ୍ରାର୍ଥନାରେ ଆମମାନଙ୍କ ଭିତରେ ଥିବା ଅନେକ ପାପ ତାହା ଦର୍ଶାଯାଏ. దేవుడికి విరోధముగా చేసిన ప్రతి కార్యము కూడా బయలుపడుతుంది. ପ୍ରଭୁଙ୍କ ବିରୋଧରେ କରିଥିବା ପ୍ରତ୍ୟେକ କାର୍ଯ୍ୟ ମଧ୍ୟ ସେଇ ପ୍ରାର୍ଥନାରେ ଆମେ ଜାଣିପାରୁ. అందుకనే దేవుడి సన్నిధిలో మనం ఉత్తమమైన జీవితం లేదు కనుకే ఆయన ముందు ఉత్తమగా కూర్చొని మోకరించి ప్రార్థించలేము. ଆମମାନଙ୍କ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମମାନଙ୍କର ଉତ୍ତମ ଜୀବନ ନଥିବା ହେତୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଉତ୍ତମତାରେ ବସିକି ଆମେ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରଶଂସା ଆମେ କରିପାରୁନା. దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ଦାଉଦ ଏ ଜାଗାରେ କହନ୍ତି అయ్యా నీ శాసనము నా హృదయమునకు ఆనందమయ్యా. ପ୍ରଭୁ ତୁମର ସମସ୍ତ ବାକ୍ୟ ସକଳ ମୋର ଚିତ୍ତ ପାଇଁ ଆହ୍ଲାଦଜନକ ଅଟେ. నీ మాటని నేను వినడానికి నీ ఆజ్ఞలు గైకొనడానికి నా హృదయాన్ని లోబర్చేసుకున్నానయ్యా. ପ୍ରଭୁ ତୁମର କଥା ଶୁଣିବା ପାଇଁ ନହେଲେ ତୁମର ବାକ୍ୟକୁ ଶୁଣିବା ପାଇଁ ମୋର ହୃଦୟକୁ ମୁଁ ସ୍ଥିର ରଖିଅଛି. దావీదు ఒక మానవుడే, ଦାଉଦ ମଧ୍ୟ ଗୋଟେ ମାନବ ଅଟନ୍ତି. మనము కూడా ఒక మానవులమే. ଆମେମାନେ ମଧ୍ୟ ଗୋଟେ ମନୁଷ୍ୟ ଅଟୁ. దేవుడి వాక్యానికి నా హృదయం లోబర్చుకున్నానని దావీదు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో. ଦାଉଦ ଯୋଉ ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଠାରେ ମୋର ହୃଦୟକୁ ମୁଁ ନତ କରିଅଛି ବୋଲି ଯୋଉ ପ୍ରକାର ସେ ସ୍ପଷ୍ଟତାରେ ఈ କହୁଅଛନ୍ତି. రోజు మన ఆత్మీయ జీవితం చూసినప్పుడు ଆଜି ଦିନରେ ଆମମାନଙ୍କ ଆତ୍ମିକ ଜୀବନକୁ ଯେବେ ଆମେ ଦେଖୁ లోకంలో ఏదైతే కనపడుతుందో ଜଗତରେ ଯାହା କିଛି ଆମେ ଦେଖୁଅଛୁ ప్రతి వాటి మీద మన హృదయం ఆకర్షిస్తుంది. ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ପ୍ରତି ଆମମାନଙ୍କର ହୃଦୟ ଆକର୍ଷିତ ହୁଏ. లోకంలో ఏ పాపాన్నైతే మన కళ్ళతో చూస్తామో ଜଗତରେ ଯୋଉ ପାପକୁ ଆମେ ନିଜ ଚକ୍ଷୁରେ ଦେଖିଥାଉ అదంతా కూడా మన హృదయం ప్రతిదీ ఇష్టపడుతుంది. ସେ ସବୁ ବିଷୟକୁ ଆମମାନଙ୍କର ହୃଦୟ ତାକୁ ଆହ୍ଲାଦଜନକ ଭାବେ. లోకంలో ఏ ఆశ అయితే లోకాశ ఉన్నదో ఈ ଜଗତର ଯାହା କିଛି ବି ଆଶା ଆକାଂକ୍ଷା ଆମେ ఆ ରଖିଅଛୁ ప్రతిదీ కూడా మన హృదయంలో లోబడి ఉంటది. ସବୁ କିଛି ମଧ୍ୟ ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ତାକୁ ଆମେ ମୁଦ୍ରାଙ୍କିତ କରିକି ରଖିଥାଉ. ఎందుకంటే କାହିଁକି କହିଲେ మన హృదయం లోకంలో ఉన్న వాటికి లోబడి ఉన్నది. ଆମମାନଙ୍କର ହୃଦୟ ଜଗତରେ ଥିବା ସମସ୍ତ ବିଷୟ ପ୍ରତି ନତ ହେଇକି ଅଛି. అందుకని లోకాశలకి మన హృదయం లోబర్చబడిపోయింది. ସେଥିପାଇଁ ସେ ଜଗତର ପ୍ରତ୍ୟେକ ଆଶା ଆଡକୁ ଆମମାନଙ୍କର ହୃଦୟ ଯାଉଅଛି. కానీ దేవుడి వాక్యానికి లోబడదు. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ସମ୍ମୁଖରେ ଆମମାନଙ୍କ ହୃଦୟ ନତ ହୁଏ దేవుడి ନାହିଁ. సన్నిధికి లోబడదు. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତି ସମ୍ମୁଖରେ ଆମେ ନତ ହେଇନଥାଉ. దేవుడి ప్రార్థనకి లోబడదు. ବାକ୍ୟ ପ୍ରତି ଆମମାନଙ୍କର ହୃଦୟ ନତ ହୁଏ ନାହିଁ. దేవుడి శాసనాలకు కూడా లోబడదు. ପ୍ରଭୁଙ୍କର ପ୍ରତ୍ୟେକ ବିଧି ସମ୍ମୁଖରେ ମଧ୍ୟ ନତ ହୁଏ ନାହିଁ. ఎందుకంటే లోకంలో సమస్తానికి హృదయం లోబడుతుంది. କାହିଁକି ନା ଜଗତର ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ପ୍ରତି ଆମମାନଙ୍କର ହୃଦୟ ନତ ହୋଇଥାଏ. దేవుడి మాటకు ఒక్కదానికే ఈ హృదయం లోబడదు. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ଗୋଟେ ବାକ୍ୟ ପ୍ରତି ହିଁ ଆମମାନଙ୍କର ହୃଦୟ ନତ ఇక్కడ ହୋଇଥାଏ. దావీదు అంటున్నాడు ଏ ଜାଗାରେ ଦାଉଦ କହୁଅଛନ୍ତି లోకంలో దేనికి కూడా నా హృదయం లోబడదు. ଜଗତର କୌଣସି ବିଷୟ ପ୍ରତି ମୋର ହୃଦୟ ଆଜି ଦିନରେ ନତ ହଉନାହିଁ. లోకంలో చూస్తున్న ఏ పాపానికి కూడా నా హృదయం లోబడదు. ଜଗତରେ ଥିବା କୌଣସି ପାପ ଆଡକୁ ମୋ ହୃଦୟ ନତ ହଉନାହିଁ. నీ వాక్యానికి నీ మాట మాత్రమే నా హృదయం లోబడినట్టు ତୁମର మార్చేస్తున్నాను. ବାକ୍ୟ ଏବଂ ତୁମର କଥା ତୁମରି ସେଇ ବାର୍ତ୍ତା ଆଡକୁ ମାତ୍ର ମୋର ହୃଦୟ ଆଜି ଦିନରେ ନତ ହଉଅଛି. ఎందుకు దావీదు ఆయన వాక్యానికి అంతగా లోపరుచుకునే హృదయంగా କାହିଁକି మార్చుకోగలిగాడు? ଦାଉଦ ସେ ବାକ୍ୟ ଆଡକୁ ଏତେ ଅଧିକ ବାକ୍ୟ ପ୍ରତି ତାଙ୍କର ଆକାଂକ୍ଷା ଥିବା ହୃଦୟ ଭଳିଆ ସେ କାହିଁକି ପରିବର୍ତ୍ତନ କରିପାରିଲେ? మన జీవితం ఎందుకు దేవుని వాక్యానికి లోబడే విధంగా మన హృదయం ଆଜି ఉండలేదు? ଦିନରେ ଆମମାନଙ୍କ ଜୀବନ କାହିଁକି ବାକ୍ୟ ପ୍ରତି ଆମେ ଆସକ୍ତ ନ ହେଇକି ବାକ୍ୟ ପ୍ରତି ଆମେ ନତ ନ ହେଇକି ଆମେ ଜୀବନ କାଟୁଅଛୁ? దావీదు జీవితం దేవుడిలో అంటగట్టబడి କାହିଁକି ନା ఉంది. ଦାଉଦଙ୍କ ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସ୍ଥିରୀକୃତ ହୋଇଅଛି. మన జీవితంలో కొల్ల అంటగట్టబడి ଆମମାନଙ୍କ ఉన్నది. ଜୀବନ ଜଗତରେ ସ୍ଥିରୀକୃତ ହୋଇଅଛି. అందుకనే దేవుడి మాటకి లోబడిన విధంగా హృదయాన్ని మార్చుకోగలిగాడు. ସେଥିପାଇଁ ସେ ଦାଉଦ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆଡକୁ ତାଙ୍କର ହୃଦୟକୁ ନତ କରିପାରିଲେ. యోహాను సువార్త 15 అధ్యాయం చూద్దామండి. ଆମେ ଯଦି ଜହନ ଲିଖିତ ସୁସମାଚାର 15 ଅଧ୍ୟାୟକୁ ଯଦି ଆମେ ଯିବା
రెండవ వచనం చదవండి. 15వ అధ్యాయం 2వ వచనం. ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 15ର 2 ପଦକୁ ଆମେ ପାଠ କରିବା। ମୋ ଠାରେ ଥିବା ଯେକୌଣସି ଶାଖା ଫଳ ନ ଫଳେ ତାହା ସେ କାଟି ପକାନ୍ତି, ଆଉ ଯେକୌଣସି ଶାଖା ଫଳ ଫଳେ ଅଧିକ ଫଳ ଫଳିବା ନିମନ୍ତେ ସେ ତାହା ପରିଷ୍କାର କରନ୍ତି। తెలుగు కూడా చదవండి. చాలండి. ద్రాక్షావళిలో ఉన్నప్పుడు ଯେବେ ଗୋଟେ ଦ୍ରାକ୍ଷାଲତା ସେ ଦ୍ରାକ୍ଷାର ଶାଖା ସେ ଦ୍ରାକ୍ଷାଲତାର ସହିତ ଯେବେ ଲାଗିଥାଏ అది ఉత్తమగా ఫలిస్తుంది. ତାହା ଉତ୍ତମତାରେ ଫଳ ଫଳେ। ద్రాక్ష తీగలో ఉన్న ప్రతి చెడ్డ తీగని కూడా తీసి పారేసి ସେ ଦ୍ରାକ୍ଷାଲତାରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଖରାପ ଶାଖାକୁ ଯେବେ କାଢି ଦିଅନ୍ତି, పనికొచ్చిన తీగల్ని ఇంకా అభివృద్ధి చెందేలా ଯେବେ ଉତ୍ତମ ଶାଖା ମାନଙ୍କୁ ଆହୁରି ଅଧିକ ଫଳ ଯୋଉ ପ୍ରକାର ଫଳିବ ద్రాక్షావళి పోషిస్తుంది దాన్ని. ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ଦ୍ରାକ୍ଷାଲତା ତାହାର ପୋଷଣ କରିଥାଏ। ద్రాక్షావళికి దూరంగా ఉన్న తీగ అది ఎందుకు కూడా పనికిరాదు. ଦ୍ରାକ୍ଷାଲତାରୁ ଦୂରରେ ଥିବା ଶାଖା ତାହା କିଛି କାମରେ ଆସିବ ନାହିଁ। ఒక రైతు ఆధీనంలో ఒక పొలం ఉన్నప్పుడు, ଗୋଟେ ଚାଷୀର ଅଧୀନରେ ଗୋଟେ ଚାଷ ଯେବେ ଥାଏ, ఒక రైతు ఆధీనంలో ఒక పొలం చేస్తున్నప్పుడు, ଯେବେ ଗୋଟେ ଚାଷୀର ଅଧୀନରେ ଗୋଟେ ଚାଷ ଯେବେ ସେ କରେ, వరి బలముగా నాటబడి అది అభివృద్ధి చెంది ఉత్తమైన పంట పండాలని ସେ ଚାଷର ସେ ପ୍ରତ୍ୟେକ ଫଳ ମଧ୍ୟ ସେ ଯୋଉ ପ୍ରକାର ଗଛ ମାନେ ଉତ୍ତମତାରେ ତାହା ରୋପିତ ହେଇକି ଉତ୍ତମ ଫଳ ସେ ଯୋଉ ପ୍ରକାର ଆଦାୟ କରିପାରିବ, ప్రతి కలుపుని కూడా తీసి పారేస్తాడు. ତା ଭିତରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଖରାପ ଗଛକୁ ମଧ୍ୟ ସେ କାଢି ଦିଏ। అదే విధముగా ద్రాక్షావళిలో తీగర ఎప్పుడైతే అంటగట్టుంటదో, ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ଦ୍ରାକ୍ଷାଲତାରେ ଅନେକ ଶାଖା ମାନେ ଜଡିତ ହେଇକି ରହନ୍ତି। అది ఇంకా ఫలించాలని ప్రతి చెడ్డ తీగని తీసివేసి ସେ ଦ୍ରାକ୍ଷାଲତା ଉତ୍ତମତାରେ ଫଳ ଫଳିବାର ଅଛି ବୋଲି ପ୍ରତ୍ୟେକ ଖରାପ ଶାଖା ଗୁଡିକୁ କାଢି ଦେଇ పతికొచ్చిన తీగని ఇంకా బలముగా అభివృద్ధి చెందిస్తది. ఉత్తమ ଶାଖା ଗୁଡିକୁ ଆହୁରି ଅଧିକ ଫଳବନ୍ତ ସେ କରିଥାଏ। మనం దేవుళ్ళో అంటగట్టబడినప్పుడు, ଆମେ ଯେବେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମେ ଜଡିତ ହେଇକି ରହିବା, దేవుడి మాటలో మనం జీవించినప్పుడు, ପ୍ରଭୁଙ୍କ କଥାରେ ଆମେ ଯେବେ ଜୀବନ କାଟିବା, దేవుని మాటకి మన హృదయంలో పడినప్పుడు, ପ୍ରଭୁଙ୍କର କଥା ପ୍ରତି ଆମମାନଙ୍କ ହୃଦୟ ଯଦି ଆଜ୍ଞାବହ ହୁଏ, మనము దేవుడిలో అంటగట్టబడ్డాము కనుక ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ରୋପିତ ହେଇଥିବାରୁ మనలో ఉన్న ప్రతి చెడ్డ తీగని చెడ్డతనాన్ని తీసేసి ଆମମାନଙ୍କ ଠାରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଖରାପ ଶାଖାକୁ ସେ କାଢି ଦେଇକି మనలో ఉన్న మంచి తీగ ఇంకా ఫలించినట్టు దేవుడు దీవిస్తాడు. ଆମମାନଙ୍କ ଠାରେ ଉତ୍ତମ ଯୋଉ ଶାଖା ମାନେ ଅଛି ତାହାକୁ ଆହୁରି ଫଳବନ୍ତ ସେ କରେଇବେ। దావీదు జీవితం దేవుడిలో అంటగట్టబడింది. ଦାଉଦଙ୍କ ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ରୋପିତ ହୋଇଅଛି। దావీదులో ఉన్న పెద్ద చెడ్డ తీగని దేవుడు తీసి పారేసి ଦାଉଦଙ୍କ ଠାରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଖରାପ ଶାଖାକୁ ସେ କାଢି ଦେଇକି మంచి తీగని ఇంకా ఫలించినట్టు ଉତ୍ତମ ଶାଖା ଗୁଡିକ ଆହୁରି ଅଧିକ ଯୋଉ ପ୍ରକାର ଫଳବନ୍ତ ହୁଏ దేవుడు చేశాడు. ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ସଦାପ୍ରଭୁ କଲେ। దావీదు జీవితం దేవుడిలో అంటగట్టబడితే, ଦାଉଦଙ୍କ ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ରୋପିତ ହେଇଥିବା, దావీదు జీవితం దేవుడిలో జీవిస్తే, ଦାଉଦଙ୍କ ଜୀବନ ସେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସ୍ଥିରୀକୃତ ହେଇଥିବା, దేవుడి మాటలో దావీదు మాట ఫలిస్తే, ପ୍ରଭୁଙ୍କର ପ୍ରତ୍ୟେକ କଥାକୁ ସେ ନିଜ ଜୀବନକୁ ନେଇକି ଫଳବନ୍ତ ହେଇଥିବାରୁ దేవుని వాక్యానికి లోబడినట్టు హృదయాన్ని మార్చుకోగలిగాడు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟର ଆଜ୍ଞାବହ ଯୋଉ ପ୍ରକାର ହେଇପାରିଲେ ସେଇ ପ୍ରକାର ତାଙ୍କ ହୃଦୟକୁ ସେ ପରିବର୍ତ୍ତନ କଲେ। ఈ రోజు లోకంలో మనం ఫలించాము. ଆଜି ଦିନରେ ଆମେ ଜଗତରେ ଆମେ ଫଳବନ୍ତ ହେଉଅଛୁ। మనం లోకంలో నాటబడ్డాము. ଆମେ ଜଗତରେ ରୋପିତ ହୋଇଅଛୁ। లోకంలో జీవిస్తున్నాము. ଆମେ ଜଗତରେ ଜୀବନ କାଟୁଅଛୁ। లోకమంతా కూడా మన హృదయంలో ఉన్నది కనుకే ଜଗତ ସାରା ଆମମାନଙ୍କ ହୃଦୟ ଭିତରେ ବାସ କରୁଅଛି। ఈ హృదయం దేవుని వాక్యానికి కానీ ସେଥିପାଇଁ ଏ ହୃଦୟରେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ନିମନ୍ତେ దేవుని మాటకి కానీ లోబడుతులేదు. ପ୍ରଭୁଙ୍କର କଥାକୁ ଆଜି ଦିନରେ ଆଜ୍ଞାବହ ହେଇପାରୁନାହିଁ। పౌలు మాట్లాడతాడు, ପାଉଲ କହନ୍ତି, నేనేదైతే చెయ్యాలనుకుంటున్నాను ଯାହା ମୁଁ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଅଛି ఆ మేలుని చేయలేకపోతున్నాను. ସେଇ ବିଷୟକୁ ମୁଁ କରିପାରୁନାହିଁ। ఏదైతే కీడు చేయకూడదు అనుకుంటున్నాను ଯେଉଁ ଖରାପ ବିଷୟ ମୁଁ ନ କରିବା କଥା ବୋଲି ମୁଁ ଭାବୁଅଛି దాన్ని నేను చేస్తున్నాను. ସେଇ ବିଷୟକୁ ମୁଁ କରୁଅଛି। అది నేను చేయడం లేదు, ତାହା ମୁଁ କରୁନାହିଁ, నాలో ఉన్న పాపము చేస్తుందని ମୋ ଭିତରେ మాట్లాడుతున్నాడు. ଥିବା ପାପ ତାହା ସବୁ କରୁଅଛି। ఆది కాండంలో ఉంటది, ଆଦି ପୁସ୍ତକରେ ଲେଖାଯାଏ, జల ప్రళయ దినాలలో ଯେବେ ଜଳପ୍ରଳୟ ଦିନରେ ଥିଲା, జల ప్రళయంలో సమస్తాన్ని నాశనం చేసిన తర్వాత దేవుడు అంటాడు, ସଦାପ୍ରଭୁ ଏ ଜଳପ୍ରଳୟରେ ସାରା ଜଗତକୁ ସେ ବିନାଶ କଲା ପରେ ସେ ଗୋଟେ କଥା କହନ୍ତି, ఇంకెప్పుడు కూడా జల ప్రళయాన్ని రప్పించును. ପୁନର୍ବାର ଆଉ କେବେ ବି ଏ ପ୍ରକାର ଜଳପ୍ରଳୟକୁ ମୁଁ ଆଣିବି ନାହିଁ। ఎందుకంటే మనిషి హృదయం చెడ్డవాడై ఉన్నాడు. କାହିଁକି
କାହିଁକି ନା ମନୁଷ୍ୟର ହୃଦୟରେ ଖୁବ୍ ବିଷ ସବୁ ଭରି ଯାଇଅଛି। హృదయంలో పుట్టిన ప్రతి ఆలోచన కూడా చెడ్డదై ఉన్నది ହୃଦୟରେ ଯାହା କିଛି ବି ଆଲୋଚନା ଭାବନା ବାହାରୁଅଛି ପ୍ରତ୍ୟେକ ଭାବନା ଖରାପ ଅଟେ అని దేవుడు మానవుణ్ణి పెట్టి సాక్ష్యం ఇస్తున్నాడు। ଏହି ପ୍ରକାର ସଦାପ୍ରଭୁ ମାନବକୁ ଦେଖିକି ସେ ସାକ୍ଷ୍ୟ ଦେଉଅଛନ୍ତି। దావీదు మాట్లాడుతున్నారు, ଦାଉଦ କହୁଅଛି నా తల్లి గర్భము పాపముతో ధరించింది, ମୋର ସ୍ତ୍ରୀ ପାପ ଦ୍ୱାରା ମୋତେ ଗର୍ଭ ଧାରଣ କଲା, నేను పాపముతో బయటకు వచ్చాను। ମୁଁ ପାପ ଦ୍ୱାରା ବାହାରକୁ ଆସିଲି। ఎందుకంటే మనం పాపముతో గర్భము మన తల్లులు గర్భాన్ని వహించారు, କାହିଁକି ନା ପାପ ଦ୍ୱାରା ଆମମାନଙ୍କର ମା ମାନେ ଆମମାନଙ୍କୁ ଗର୍ଭ ଧାରଣ କଲେ, మనం పాపమై ఉన్నాము, ଆମମାନେ ପାପ ହେଇକି ଅଛୁ, మన హృదయము చెడ్డదై ఉన్నది, ଆମମାନଙ୍କ ହୃଦୟ ଖରାପ ହେଇକି ଅଛି, మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా చెడ్డదై ଆମମାନଙ୍କ ఉన్నది। ହୃଦୟରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଭାବନା ମଧ୍ୟ କୁଚିନ୍ତା ଅଟେ। అలాంటి చెడ్డ హృదయాన్ని, ସେଇ ପ୍ରକାର ଖରାପ ହୃଦୟକୁ, చెడ్డ ఆలోచన కలిగిన ఈ ଖରାପ హృదయాన్ని ଭାବନା ଥିବା ଏ ହୃଦୟକୁ దేవుడు మాటలో ఎప్పుడైతే అంటగట్టబడుతుందో ଯେଉଁ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ କଥାରେ ରୋପିତ ହେବ అప్పుడు పరిశుద్ధంగా ତେବେ మార్చబడుతుంది। ଏ ହୃଦୟ ପବିତ୍ରରେ ସେ ପରିଣତ ହେଇପାରିବ। ఆ వ్యక్తి పవిత్రుడిగా మార్చబడతాడు, ସେ ବ୍ୟକ୍ତି ପବିତ୍ର ହେଇପାରିବ, ఆ వ్యక్తి జీవితం పవిత్రముగా ఉంటది, ସେ ବ୍ୟକ୍ତିର ଜୀବନ ପବିତ୍ର ହେଇପାରିବ, ఆ వ్యక్తి హృదయంలో వచ్చిన ప్రతి ఆలోచన పవిత్రమైన ఆలోచన ସେ ବ୍ୟକ୍ତି అవుతుంది, ହୃଦୟରେ ଆସିଥିବା ପ୍ରତ୍ୟେକ ଭାବନା ପବିତ୍ର ଭାବନା ହେବ, ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట కూడా పవిత్రమై ఉంటది, ସେ ବ୍ୟକ୍ତି କଥା କହିଥିବା ପ୍ରତ୍ୟେକ କଥା ମଧ୍ୟ ପବିତ୍ର ఆ ହେବ, వ్యక్తి చేసిన ప్రతి పని కూడా ఉత్తమై ఉంటది, ସେ ବ୍ୟକ୍ତି କରିଥିବା ପ୍ରତ୍ୟେକ କାର୍ଯ୍ୟ ମଧ୍ୟ ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ ହେଇକି ఆ ରହିବ, వ్యక్తి చేసిన ప్రతి క్రియ కూడా పవిత్రమై ସେ ఉంటది। ବ୍ୟକ୍ତି କରିଥିବା ପ୍ରତ୍ୟେକ କ୍ରିୟା ମଧ୍ୟ ପବିତ୍ର କ୍ରିୟା దేవుడే ହେଇକି ରହିବ। చెప్పాడు మనం పాపముతో ఉన్నామని, ସଦାପ୍ରଭୁ ହିଁ କହିଅଛନ୍ତି ଆମମାନେ ପାପରେ ଅଛୁ ବୋଲି। మన హృదయ ఆలోచన అంతా పాపమై ఉన్నదన్నారు ఆయన। ଆମର ପ୍ରତ୍ୟେକ ହୃଦୟର ଚିନ୍ତା ପ୍ରତ୍ୟେକ ଭାବନା ମଧ୍ୟ ପାପ ଅଟେ। అలాంటి పాప జీవితాన్ని ସେଇ ପ୍ରକାର ପାପଦାୟକ ఆయన ଜୀବନ వాక్యములో అంటగట్టబడితే, ଆମने ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଯଦି ଆମने ସ୍ଥିରୀକୃତ ఆయన ହେଇପାରିବା, వాక్యములో నిలుచుంటే, ଯଦି ଆମने ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଯଦି ରୋପିତ ହେବା, ఆయన మాట మన జీవితాలకి మన హృదయానికి శుద్ధి కలిగిస్తది। ତାଙ୍କର କଥା ଆମମାନଙ୍କ ହୃଦୟକୁ ଆମମାନଙ୍କର ଜୀବନରେ ଆଜି ଦିନରେ ଶୁଦ୍ଧତା ଆଣିପାରିବ। షలోమోను జీవితాన్ని చూసేసరికి ଆମने ସୋଲୋମନଙ୍କ ଜୀବନକୁ ଯେବେ ଦେଖୁ, ప్రసంగిలో 11వ వచనంలో ఉంటది, అధ్యాయం ఎంతో గుర్తులేదు, ଉପଦେଶକରେ 11 ପଦରେ এই ପ୍ରକାର ଲେଖାଯାଏ, తర్వాత చూసుకుందరేనండి। ପଛରେ ଆପଣମାନେ ପାଠ କରିବେ। 2వ అధ్యాయము 11వ వచనంలో ఉంటది। ଉପଦେଶକ 2 ଅଧ୍ୟାୟ 11 ପଦରେ ଲେଖାଯାଏ, సలోమోను మాట్లాడతాడు, ସୋଲୋମନ କହନ୍ତି, నేను చేసిన కార్యాలలో, ମୁଁ କରିଥିବା ଅନେକ କାର୍ଯ୍ୟମାନଙ୍କରେ నేను చేసిన కార్యాలు నా కన్ను చూసి, ମୁଁ ଯୋଉ କାର୍ଯ୍ୟ କରିଅଛି ତାହାକୁ ମୋର ଚକ୍ଷୁ ଯେବେ ଦେଖୁଅଛି, నా కన్ను చూసి ఇష్టపడిన ప్రతి దానిని నా కన్నుతో చూడనిచ్చాను। ମୋର ଚକ୍ଷୁ ଯାହାକୁ ଯାହା ଯାହା ବିଷୟକୁ ଦେଖିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲା ପ୍ରତ୍ୟେକ ବିଷୟକୁ ମୋ ଚକ୍ଷୁ ଦ୍ୱାରା ମୁଁ ଦେଖିଲି। అయితే నేను చేసిన కార్యాలలో, ମୁଁ ଯୋଉ କାର୍ଯ୍ୟ କରିଅଛି, నా హృదయం ఏ కార్యాన్ని పెట్టి సంతోషపడిందో ଯୋଉ କାର୍ଯ୍ୟକୁ କଲେ ଆନନ୍ଦଜନକ ହେଲା, ఆ కార్యాలను పెట్టి సంతోషించి ఇచ్చాను నా హృదయాన్ని। ସେଇ ସବୁ କାର୍ଯ୍ୟକୁ କରିକି ମୋ ହୃଦୟରେ ଆନନ୍ଦ ମୁଁ ଆଣିଲି। నేను అనేకమైన ద్రాక్ష తోటలేసాను, ମୁଁ ଅନେକ ଦ୍ରାକ୍ଷଲତା ରୋପିତ କଲି, నేను అనేకమైన వ్యవసాయం వేసాను, ମୁଁ ଅନେକ ବ୍ୟବସାୟ କଲି, నాకు యెరూషలేము కంటే అధికంగా ఉపపతులు ఉన్నారు, నాకు ମୁଁ ୟେରୁସାଲେମ ଠାରୁ ମଧ୍ୟ ଅଧିକ ଉପପତ୍ନୀ ମାନେ ମୋ ଠାରେ ଅଛନ୍ତି, లోకమంతా దున్నించేశాను, ଜଗତ ସାରା ମୁଁ ଅର୍ଜନ କଲି, లోకమంతా పంట పండించేశాను, ଏ ଜଗତ ସାରା ମୁଁ ବ୍ୟବସାୟ କଲି, అదంతా నా కన్ను చూస్తున్నది, ତାହା ସବୁ କିଛିକୁ ମୋର ଚକ୍ଷୁ అది ଦେଖୁଅଛି, నువ్వు చూడొద్దని నా కన్నును అడ్డ పెట్టలేదు, ତାହା ତୁମେ ଦେଖ ନାହିଁ ବୋଲି ମୋର ଚକ୍ଷୁକୁ ମୁଁ କେବେ ତାକୁ ବନ୍ଦ କଲି ନାହିଁ। నేను చేసినంత కూడా నా హృదయం సంతోషించింది, ମୁଁ ଯାହା କିଛି କଲି ପ୍ରତ୍ୟେକ ବିଷୟକୁ ଦେଖିକି ମୋର ହୃଦୟ ଆନନ୍ଦିତ ହେଲା। సంతోషించొద్దని నా హృదయాన్ని అడ్డు పెట్టలేదు ଏ ହୃଦୟ ତୁମେ ଆନନ୍ଦିତ ହୁଅ ନାହିଁ ବୋଲି କେବେ ମଧ୍ୟ ମୋର ହୃଦୟକୁ ମୁଁ ବାଧା ଦେଲି ନାହିଁ। అని షలోమోను ସେଇ మాట్లాడుతున్నాడు। ପ୍ରକାର ରୀତିରେ ସୋଲୋମନ କହୁଅଛନ୍ତି। సలోమోను జీవితాన్ని చూసేసరికి ଆମେ ସୋଲୋମନଙ୍କ ଜୀବନକୁ ଯେବେ ଦେଖୁ, ఆరంభము బహు ఉత్తమగా ఉన్నది, ତାଙ୍କର ପ୍ରାରମ୍ଭ ବହୁତ ଉତ୍ତମତାରେ ଅଛି, అంతాను వచ్చేసరికి సలోమోను జీవితం ఉత్తమగా లేదు। କିନ୍ତୁ ଯେବେ ତାଙ୍କର ଜୀବନର ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଯେବେ ଆସିଲେ ତାଙ୍କର ଜୀବନ ଉତ୍ତମତାରେ ନାହିଁ। దావీదుని పెట్టి దావీదు దగ్గర దేవుడు మాట్లాడాడు, ସୋଲୋମନଙ୍କୁ ନେଇକି ସେ ଦାଉଦଙ୍କୁ ନେଇକି ସୋଲୋମନଙ୍କ ନିକଟରେ ପ୍ରଭୁ ଗୋଟେ କଥା నేను କହିଲେ, యెరూషలేము మందిరం కడతాను
కడతానంటే దావీదు ଦାଉଦ ଯେବେ କହିଲେ ମୁଁ ଜେରୁସାଲେମ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବି, నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు కడతాడని చెప్పాడు ତୁମେ దేవుడు. ନିର୍ମାଣ କରିବ ନାହିଁ, ତୁମର ପୁଅ ନିର୍ମାଣ କରିବ ବୋଲି ସେ କହିଲେ। అలాంటి ఉత్తమైన ప్రణాళికతో ఏర్పరచిన సొలొమోను జీవితం ఎలా ఉందంటే ସେଇ ପ୍ରକାର ଗୋଟେ ଉତ୍ତମ ଗୋଟେ ପ୍ଲାନ ରଖିଥିବା ସୋଲୋମନଙ୍କ ଜୀବନ କି ପ୍ରକାର ରହିଲା? ఆరంభంలో ఉత్తమగా ఉంది కానీ ଆରମ୍ଭରେ ତାଙ୍କର ଜୀବନ ଉତ୍ତମ ଥିଲା, అంతానికి పోలేదు. କିନ୍ତୁ ଶେଷରେ ତାଙ୍କର ଜୀବନ ଉତ୍ତମତାରେ ନାହିଁ। దావీదు జీవితం ఎంతైతే ఉత్తమగా దేవుడు ఆత్మీయతలో జీవించిందో ଦାଉଦଙ୍କର ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ କେତେ ଉତ୍ତମ ଆତ୍ମିକତାରେ ସେ ରହିଲେ, సొలొమోను జీవితం అంత ఉత్తమగా జీవించలేకపోయింది. ସୋଲୋମନଙ୍କ ଜୀବନ ଏତେ ଉତ୍ତମତାରେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ରହିପାରିଲା ନାହିଁ। ఎందుకనగా କାହିଁକି କହିଲେ? కన్నే పాపాన్నైతే చూసిందో అది చూడ్డానికి సొలొమోను ఇష్టపడ్డాడు. ତାଙ୍କର ଚକ୍ଷୁ ଯୋଉ ପାପକୁ ଦେଖିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲା, ପ୍ରତ୍ୟେକ ବିଷୟକୁ ସେ ଦେଖିଲା। హృదయం ఏ పాపాన్ని చూసి ఆకర్షించిందో ఆ పాపాన్ని ఆకర్షించడానికి సొలొమోను అడ్డు ହୃଦୟ పెట్టలేదు. ଯୋଉ ପାପ ଆଡକୁ ଆକର୍ଷିତ ହେଲା, ସେଇ ଆଡକୁ ତାଙ୍କ ହୃଦୟରେ ସେ ପାପକୁ ଆକର୍ଷିତ କରିକି ସେ ଆନନ୍ଦ ଅନୁଭବ କଲେ। అందుకనే సొలొమోను జీవితం ఉత్తమగా లేదు. ସେଥିପାଇଁ ସୋଲୋମନଙ୍କ ଜୀବନ ଉତ୍ତମତାରେ ନାହିଁ। దావీదు ఈ లోకంలో కలుగున్న ఏ పాపాన్ని ఆకర్షించకుండా ଦାଉଦ ଜଗତରେ ଥିବା କୌଣସି ପାପ ଆଡକୁ ଆକର୍ଷିତ ఏ ନ ହୋଇକି, పాపము కూడా తన హృదయం మీద రాజత్వం చేయకుండా କୌଣସି ପାପ ତାଙ୍କ ହୃଦୟ ଉପରେ ରାଜତ୍ୱ ନ କରିକି, ఏ పాపము కూడా తన జీవితాన్ని వేలకుండా କୌଣସି ପାପ ମଧ୍ୟ ତାଙ୍କର ଜୀବନର ଅଧିକାର ସେ ଯେ ପ୍ରକାର ନ ఏ ପାଏ, పాపము కూడా తన జీవితం మీద విజయాన్ని తెచ్చుకోకుండా କୌଣସି ପାପ ଦାଉଦଙ୍କ ଜୀବନ ଉପରେ ବିଜୟ ନ ଆଣିକି ప్రతి పాపం మీద దావీదు విజయాన్ని తెచ్చుకున్నాడు. ପ୍ରତ୍ୟେକ ପାପ ଉପରେ ଦାଉଦ ବିଜୟ ଆଣିପାରିଲେ। దేవుడు మాటకి తన హృదయాన్ని లోబర్చుకున్నాడు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆଡକୁ ତାଙ୍କର ହୃଦୟକୁ ସେ ନତ କଲେ। ఎంతకనగా କାହିଁକି କହିଲେ? దేవుడిలో దేవుని వాక్యములు అంట కట్టబడ్డాడు. ସେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଠାରେ ସେ ରୋପିତ ହେଇଥିବା ఈ రోజు మన జీవితం ఎలా ఉన్నది? ଆଜି ଦିନରେ ଆମମାନଙ୍କ ଜୀବନ କି మన ପ୍ରକାର ଅଛି? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ଆମମାନଙ୍କର ଆତ୍ମିକ ଜୀବନ କି ପ୍ରକାର ଅଛି? లోకంలో కనిపించిన ప్రతి వాటిని మన హృదయం ఆకర్షిస్తుందా? ଜଗତରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ବିଷୟ ଆଡକୁ ଆମମାନଙ୍କ ହୃଦୟ ଆକର୍ଷିତ లోకంలో ହେଉଛି। ప్రతి పాపము కూడా మన పట్ల విజయాన్ని చూపిస్తుందా? ଜଗତର ପ୍ରତ୍ୟେକ ପାପ ଆମମାନଙ୍କ ଜୀବନ ଉପରେ ବିଜୟ ପାଉଅଛି। లోకంలో కలుగున్న ప్రతి వ్యసనము కూడా మన హృదయం మీద విజయం కలుగున్నదా? ଜଗତର ପ୍ରତ୍ୟେକ କୁ ଅଭ୍ୟାସ ଆମମାନଙ୍କ ଜୀବନ ଉପରେ ବିଜୟ ପାଉଅଛି। లోకంలో ఉన్న ప్రతి చెడ్డ కార్యము కూడా మన హృదయం చెయ్యాలంటుందా? ଜଗତର ପ୍ରତ୍ୟେକ କୁ କାର୍ଯ୍ୟ ଯେବେ ଆମେ ଦେଖୁଅଛୁ, ତାହା మన ମୋ ହୃଦୟ కళ్ళతో କରିପାରୁଛି చూసిన ବୋଲି ప్రతి କହୁଛି କି? పాపము కూడా హృదయ ఆకర్షిస్తుందా? ଆମମାନଙ୍କ ଚକ୍ଷୁରେ ଦେଖିଥିବା ପ୍ରତ୍ୟେକ ପାପ ଆମମାନଙ୍କୁ ହୃଦୟ ଆକର୍ଷିତ କରୁଅଛି କି? అలాంటి స్థితిలో మన ఆత్మీయ జీవితం ସେଇ ఉంటే, ପ୍ରକାର ସ୍ଥିତିରେ ଆମମାନଙ୍କ ଆତ୍ମିକ ଜୀବନ ଯଦି ଅଛି, కానీ సొలొమోను జీవితం వల్లే କିନ୍ତୁ ସୋଲୋମନଙ୍କ ଜୀବନ ଭଳିଆ మనుషులు చూడడానికి అతి గంభీరముగా ఉండొచ్చేమో, కానీ ମନୁଷ୍ୟମାନେ ଦେଖିବା ପାଇଁ ଅତି ଗମ୍ଭୀର ଜୀବନ ଥାଇପାରେ, దేవుడు మన జీవితాన్ని చూసేసరికి କିନ୍ତୁ అసహించుకునే విధిగా ఉంటుంది. ସଦାପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ଜୀବନକୁ ଯେବେ ଦେଖୁଅଛନ୍ତି, ଆମମାନଙ୍କୁ ଦେଖିକି ସେ ଗୋଟେ ଘୃଣା ଜାତ କରୁଥିବା ଜୀବନ ବୋଲି ఈ ଆମମାନଙ୍କ రోజు ଜୀବନ మన ଅଛି କି? ఆత్మీయ జీవితాన్ని చూసేసరికి ଆଜି ଦିନରେ ଆମମାନଙ୍କ ଆତ୍ମିକ ଜୀବନକୁ ଆମେ ଯେବେ ଦେଖୁ, దేవుని వాక్యానికి లోబడదు మన హృదయము. ଆମମାନଙ୍କ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଆଡକୁ ନତ ହୁଏ ନାହିଁ। దేవుడు సన్నిధికి లోబడదు మన హృదయము. ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଆମମାନଙ୍କ ହୃଦୟ ନତ ହୁଏ ନାହିଁ। దేవుడు శాసనానికి లోబడదు మన హృదయము. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପ୍ରତି ଆମମାନଙ୍କ ହୃଦୟ ଆଜ୍ଞା దేవుడు ఆజ్ఞకు లోబడదు మన హృదయము. ପ୍ରଭୁଙ୍କର ପ୍ରତ୍ୟେକ ଆଜ୍ଞା ପ୍ରତି ଆଜ୍ଞାବହ ହୁଏ ନାହିଁ। లోకంలో కనపడిన ప్రతి పాప కార్యానికి లోబడుతున్న మన କିନ୍ତୁ హృదయము. ଜଗତରେ ଦେଖାଯାଉଥିବା ପ୍ରତ୍ୟେକ ପାପ ଆଡକୁ ଆମମାନଙ୍କ ହୃଦୟ ଆକର୍ଷିତ ହୁଏ। ఎంతకనగా କାହିଁକି କହିଲେ? వాక్యములో ఆయన సన్నిధిలో మన జీవితం అంట కట్టబడలేదు. ବାକ୍ୟ ଠାରେ ନହେଲେ ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଆମମାନଙ୍କର ଜୀବନ ରୋପିତ ହୋଇ ନାହିଁ। లోకంలో మన జీవితం అంట ଜଗତରେ కట్టబడలేదు. ଆମମାନଙ୍କ ଜୀବନ ରୋପିତ ହେଇକି ଅଛି। దేవుడు మాట్లాడుతున్నాడు, ସଦାପ୍ରଭୁ କହୁଅଛନ୍ତି, నేను ద్రాక్షావళినై ఉన్నాను, ମୁଁ ଦ୍ରାକ୍ଷାଲତା, మీరు తీగలై ఉన్నారు, ତୁମେ ଶାଖା ଅଟ। మీరు నాలో అంటగలపడితే ଯଦି ତୁମେ ମୋ ସହିତ ଜଡିତ ରହିବ, మీరు ఉత్తమగా ఫలిస్తారు. ତୁମେ ଉତ୍ତମ ଫଳ ଫଳିବ। మీలో ఉన్న ప్రతి పనికి రాని తీగని తీసి పారేసి ତୁମ ଭିତରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ଅନାବଶ୍ୟକ ପ୍ରତ୍ୟେକ ଶାଖାକୁ ତୁମେ କାଢି ଦେଇକି పనికొచ్చిన తీగని ఇంకా అభివృద్ధి చెంది ଯୋଉ ଉପଯୁକ୍ତ ଶାଖା ମାନଙ୍କୁ ଆହୁରି ତୁମେ ମାନେ ଫଳବନ୍ତ କରେଇକି ఉత్తమైన ఫలాలు ఫలించేవారిగా మిమ్మల్ని ଉତ୍ତମ చేస్తానంటున్నాడు. ଫଳ ଫଳିବା ବ୍ୟକ୍ତି ଭଳି ମୁଁ ତୁମକୁ କରିବି ବୋଲି నాలో ସଦାପ୍ରଭୁ కట్టబడకుండా କହୁଅଛନ୍ତି। ତୁମେ ଯଦି ମୋ ଠାରେ ଯଦି ରୋପିତ లోకంలో ହୁଅ, మీరు కట్టబడితే ଯଦି ତୁମେ ଜଗତରେ ରୋପିତ ହୁଅ, అనేక మంది తొక్కబడేవారిగా ଅନେକ ଲୋକମାନେ ଆମମାନଙ୍କ ଉପରେ ମାଡ଼ିବା ବ୍ୟକ୍ତି ଭଳିଆ, అగ్నిలో కాల్చబడేవారిగా ଅଗ୍ନିରେ ఉంటారు. ଜଳିବା ବ୍ୟକ୍ତି ଭଳିଆ, దేవుడు ఆయనలో మన్నంట కట్టడానికి ସେଇ ପ୍ରକାର ନୁହେଁ କି ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମମାନଙ୍କୁ ସ୍ଥିରୀକୃତ କରିବା ఆయన ନିମନ୍ତେ సంతానంగా మన తోడుకొని ତାଙ୍କର వచ్చారు. ସନ୍ତାନ ଭାବରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ମନୋନୀତ କରିକି కలవరి ଆଣିଅଛନ୍ତି। సిలువలో ସେ କୃଷରେ మన ప్రతి పాపాన్ని కడిగి ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ପାପକୁ ସେ ଧୋଇତ మన ప్రతి କରିକି పాపాని కోసము సిలువ రక్తము కాచి ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ
प्रत्येक पाप निमंते से क्रूसर रक्त बहे ఆయన రక్తములో మనం ప్రతి పాపాన్ని కడిగి तांको रक्त रे हमनकर प्रत्येक पाप को से धोई की ఆయనలో మనం ఫలించాలని तांको ठारे हमने फलवंत ఆయనలో అంటగట్టబడాలని तांको ठारे हमने रोपित हेबा ఆయన మాటలో జీవించాలని तांकर कथा को हमने सुनिबा पाए మన స్థిరపరిచాడు हमनకు प्रभु स्थिरीकृत करि अछंती ఎందుకంటే काहे की कहिले సముద్రం ఉప్పు నీరుతో ఉన్నదే समुद्र रो पानी नुनिया पानी अटे కానీ సముద్రంలో చేపలు పుట్టాయి किंतु समुद्र रे ही माछ मने रहंती అందులో చేపలు పెరిగాయి से भीतर ही माछ मने बड़ हुअंती కానీ ఉప్పు సారాన్న చేపలు తెచ్చుకోలేదు किंतु से माछ भीतर को से नुनिया पन से भीतर को आनी नहंती దేవుడు ఏ సజీవత్వంతో అట్లు పుట్టించాడో సముద్రంలో అదే రూపం కలిగి ఉన్నాయి అవి. जो रूप रे जो गुण रे प्रभु तांको सृष्टि कर अछंती सेही रूप से माछ मने रखी अछंती సముద్రంలో జీవించిన ఉప్పు తెచ్చుకోలేదు समुद्र रे से मने रहिले मध्य से नूण अंश को से तांको भीतर को आनी చేపలే ఒక జంతువు అంత శ్రేష్టముగా ఉన్నదే जदि माछ ही गुटे गुटे प्रभुकर सृष्टि रे जदि एते श्रेष्ठता रे పరిశుద్ధమైన దేవుడు మనిషిగా మనల్ని సృష్టించాడు से पवित्र परमेश्वर अम्मानకు तांकर ऊपर मनुष्य भाव रे ఆయన పరిశుద్ధమైన సంతానముగా మనల్ని ఏర్పరచుకోవడానికి पवित्र संतान भाव रे अम्मानకు मनोनीत करि ఆయన రక్తముతో మనల్ని కడిగి तांकर रक्त द्वारा अम्मानకు धोइत करि ఆయన సంతానముగా ఏర్పరచుకున్నాడు तांकर संतान भाव रे अम्मानకు ఈ मनोनीत లోకంలో ఉన్న ప్రతి కళంకం కూడా మన హృదయంలో నింపుకొని ఉంటున్నాము ఈ జగత్తుରେ ଥିବା प्रत्येक कलंक विषय मध्य हमने अम्मानक हृदय रे हमने भरी की रखो ప్రతి పాపము కూడా మన హృదయాన్ని అంట प्रत्येक కలిపేసుకుంటున్నాము पाप रे अम्मानक हृदय को हमने परिपूर्ण करूछु ఇంకా ఆయన వాక్యానికి కానీ ఆయన మాట కానీ లోబడని జీవితాలు तांकर అయిపోయాయి वाक्य आडको तांकर कथा आडको हमने नत न होतवा जीवन बोली अम्मानक जीवन अटे అని దావీదు అంటున్నాడు किंतु दाऊद कहउछंती నీ వాక్యము నాకు ఆనందమయ్యా प्रभु तुम्हारी वाक्य मो निमंते आह्लादजनक నీ अटे మాట నా హృదయానికి ఎంతో ఆనందమయ్యా प्रभु तुम्हारी कथा मो हृदय निमंते मो आह्लादजनक నా अटे జీవిత కాలం అంతా నీ మాటను బట్టి సంతోషమయ్యా मोर నాకు जीवन रो शेष जाय तुमर कथा आडको प्रभु मो देखि के आनंदजनक होउछि ఆనందకరమైన నీ మాట వినాలని से आनंदजनक तुमर वार्ता सुनिबा నీ पाए ప్రతి శాసనాన్ని కూడా నేను గైకొనాలని तुमर प्रत्येक आज्ञा को मो सुनिबा पाए నీ వాక్యానికి నా హృదయాన్ని లోబర్ చేసుకున్నాను तुमर वाक्य आडको मो हृदय को मो आज दिन रे नत करूछि అని దావీదు దేవుడి से దగ్గర प्रकार रीते दाऊद మొరపెడుతున్నాడు प्रभु को ठारे से निवेदन करूछन మన దేవుడు పరిశుద్ధమైన దేవుడై अम्मानकर ఉన్నాడు परमेश्वर पवित्र परमेश्वर ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు से पवित्र परमेश्वर మనం अटंती పరిశుద్ధులుగా ఉండాలని आमे माने मध्य पवित्र हेबानी పరిశుద్ధ జీవితాలతో ఆయనను ఆరాధించి ఆయన స్తుతించాలని पवित्र जीवन द्वारा हमने प्रभु को ठारे स्तुति करी कि तांकर आराधना करिबा निमंते ఆయన రక్తంతో మన కడుక్కున్నాడు तांकर रक्त द्वारा प्रभु अम्मानको धोइत करी ఆయన రక్తంతో కడగబడిన మన జీవితంలో तांकर रक्त द्वारा धोइत होइते अम्मानको जीवन रे పాపాన్ని కలమసాన్ని అంటనివ్వకుండా कौनसी पाप कौनसी निष्कलंकता को जो प्रकार ताहा अम्मानको न छुए పరిశుద్ధులుగా మన से జీవితాన్ని प्रकार पवित्र మార్చుకోవాలండి जीवन बोली अम्मानको जीवन को हमने रखिबा ఆయన వాక్యముతో మన జీవితాన్ని పరిశుద్ధులుగా तांकर మార్చుకోవాలి वाक्य द्वारा अम्मानको जीवन को हमने पवित्र करिबार अछि అప్పుడు పరిశుద్ధమైన హృదయముతో से ताहा हेले तबे हमें पवित्र हृदय द्वारा పరిశుద్ధమైన జీవితంతో ఆయన पवित्र ఆరాధించినప్పుడు जीवन द्वारा जेबे हमने प्रभु को आराधना करू ఆయన ఆనందిస్తాడండి से आनंद हेबे ఎందుకంటే काहे की कहिले దేవుడు మాట్లాడుతున్నాడు सदा प्रभु गुटे कथा कहू ఇదిగ నలుగున హృదయంతో నా సన్నిధికి వచ్చి जो माने भंगा हृदय सहित నన్ను ఆరాధించండి అని मोर आराधना करंती పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో మనం ఉన్నాము हमने प्रभु को उपस्थिति रे पवित्र परमेश्वर को పరిశుద్ధమైన సన్నిధిలో మనం ఉన్నాము प्रभु को पवित्र उपस्थिति रे माने अछि పరిశుద్ధమైన దేవుడి ప్రాంగణంలో మనం ఉన్నాము पवित्र परमेश्वर को उपस्थिति रे माने अछु పరిశుద్ధమైన తండ్రి సంతానముగా ఉన్నాము पवित्र परमेश्वर को संतान भाव रे माने अछु ఆయన పెట్టి స్తుతిద్దామండి तांको आडको हमने अनेकी हमने प्रभु को ఆయన పెట్టి ఆరాధిస్తామండి तांकरी आराधना माने करिबा నా పాపాన్ని కడుగయ్యా प्रभु मोर प्रत्येक पाप को నా దోషాన్ని కడుగయ్యా मोर प्रत्येक दोष को तुम क्षमा करो హిమోపుతో నా హృదయాన్ని కడుగయ్యా सोप द्वारा मोर हृदय को तुम హిమముతో నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను శుద్ధి చేయయ్యా प्रत्येक पाप को तुम धोइतो करी कि मते शुद्ध करो అని ప్రార్థించుకుందాము हमने प्रभु को ठारे प्रार्थना అని करी ఆరాధించుకుందామండి सही प्रकार हमने प्रभु को ठारे आराधना करी बाकी అందరూ నిలబడి ప్రార్థించి ఆరాధిద్దాము प्रत्येक छिड़ाई की हमने प्रभु को ठारे आराधना मध्य మనం పాపులమై ఉన్నాము हमने प्रत्येक पापी है మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుడై ఉన్నాడు अम्मानकर परमेश्वर पवित्र परमेश्वर अटंती తన బిడ్డలుగా మన ఏర్పరచుకుని तांकर संतान बाबरे अम्मानको मनोनीत పరిశుద్ధమైన హృదయముతో पवित्र हृदय द्वारा ఇదిగ నలుగురి హృదయముతో भंगा हृदय द्वारा తన్ను స్తుతించాలని तांकर आराधना करी
କରିବାର ଅଛି తను ఆరాధించాలని ତାଙ୍କରି ଆରାଧନା ଆମେ କରିବାର ଅଛି తన ବୋଲି సన్నిధిలో ତାଙ୍କର ଉପସ୍ଥିତିରେ తన బలిపీఠం దగ్గర మన్నుంచాడండి. ତାଙ୍କର ବଲିବେଦୀ ନିକଟରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ରଖିଅଛନ୍ତି। మన ఆరాధిద్దామా? ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆରାଧନା କରିବା మన କି? ప్రతి పాపాలు దేవుడి సన్నిధిలో కడుక్కుని ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ପାପକୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଦୋଇତ ప్రతి କରିକି దాగులు కూడా దేవుడి సన్నిధిలో తొలగించుకుని ପ୍ରତ୍ୟେକ ଦାଗ ମଧ୍ୟ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଦୋଇତ କରିକି అయ్యా హింసోపుతో కడిగయ్యా, ପ୍ରଭୁ ତୁମେ ମତେ ଇସୋପ ଦ୍ୱାରା ତୁମେ ଦୋଇତ କର, హిమముతో నన్ను తెల్లగా చేయయ్యా, ହଁ ପରମେଶ୍ୱର ତୁମେ ଦୋଇତ କରିକି ମତେ ପବିତ୍ର କର ପ୍ରଭୁ। ప్రతి పాపముతో నా హృదయం నిండిపోయి ఉన్నది, ପ୍ରତ୍ୟେକ ପାପରେ ଆଜି ଦିନରେ ମୋ ହୃଦୟ ପରିପୂର୍ଣ୍ଣ ప్రతి ହୋଇକି ଅଛି। చెడ్డతనముతో నా హృదయం నిండిపోయింది. ପ୍ରତ୍ୟେକ ଖରାପ ବିଷୟରେ ପ୍ରଭୁ ଆଜି ଦିନରେ ମୋ ହୃଦୟ ପରିପୂର୍ଣ୍ଣ నా హృదయమును నేను చూసినప్పుడు ମୋ ହୃଦୟକୁ ଯେବେ ମୁଁ ଦେଖୁଅଛି అయ్యా పాపముతో డాగుతో నిండిపోయిందయ్యా. ମୋ ହୃଦୟ ଆଜି ଦିନରେ ପାପ ଦ୍ୱାରା ଅନେକ ଦାଗ ଦ୍ୱାରା ଆଜି ଦିନରେ ପରିପୂର୍ଣ୍ଣ ఈ ହୋଇଅଛି। పాప హృదయంతో నీ సన్నిధిలో ఆరాధించినప్పుడు এই పాప హృదయ ద్వారా ତୁମ ଉପସ୍ଥିତିରେ ଯଦି ମୁଁ ଆରାଧନା నా କରେ ఆరాధన నీకు కనపడదు, కానీ ପ୍ରଭୁ ମୋର ଆରାଧନାକୁ ତୁମେ ଦେଖିବ ନାହିଁ। అయ్యా నా ప్రతి పాపము నీకు కనిపిస్తుందయ్యా. ମୋର ପ୍ରତ୍ୟେକ ପାପକୁ ତୁମେ ଦେଖିବ ପ୍ରଭୁ। అయ్యా ప్రతి డాగు నీకు కనిపిస్తుందయ్యా, ପ୍ରତ୍ୟେକ ଦାଗ ତୁମେ ଦେଖିବାକୁ ପାଇବ ପ୍ରଭୁ। ప్రతి అపరాధం నీకు కనిపిస్తుందయ్యా. ପ୍ରତ୍ୟେକ ଅପରାଧ ତୁମେ ଦେଖିବାକୁ ପାଇବ ପ୍ରଭୁ। అయ్యా నాలో ఉన్న నా హృదయంలో ఉన్న ప్రతి పాపం తీసి ପ୍ରଭୁ ମୋ ହୃଦୟରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ପାପକୁ ତୁମେ କାଢି ଦିଅ నీ ପ୍ରଭୁ। వాక్యముతో నన్ను కట్టయ్యా. ତୁମରି ବାକ୍ୟ ଠାରେ ମତେ ସ୍ଥିରୀକୃତ କର। నీ వాక్యానికి లోబడే హృదయముగా మార్చయ్యా. ତୁମ ବାକ୍ୟ ଠାରେ ମୁଁ নত ହେବା ହୃଦୟ ଭଳିଆ ମୋ నీ ହୃଦୟକୁ ତୁମେ ପରିବର୍ତ୍ତନ କର। కట్టడాలలో జీవించే హృదయముగా మార్చయ్యా ତୁମର ବିଧି ସବୁ ପାଳନ କରିବା ହୃଦୟ ଭଳିଆ ମୋ ହୃଦୟକୁ ତୁମେ ପରିବର୍ତ୍ତନ କର। అని ఆరాధించుకుందామండి, ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆରାଧନା କରିବା କି? అని మొరపెడదామండి. ସେଇ ପ୍ରକାର ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ନିବେଦନ କରିବା କି? ସମସ୍ତେ ମୁଖ ଖୋଲିକି ପ୍ରାର୍ଥନା କରିବା।